Hello children, today's our topic is flower. Many plants bear flowers. సో మనం బయట చూస్తుంటాం కదా చాలా ప్లాంట్స్కి ఫ్లవర్స్ అనేవి వస్తుంటాయి. సో ఫ్లవర్ లుక్ బ్రైట్, కలర్ఫుల్ అండ్ దే గివ్ అవుట్ ప్లెజెంట్ స్మెల్. ఏం చేస్తే ఫ్లవర్ లుక్ మన కలర్ ఎలా కనిపిస్తుంది, కొన్ని ఫ్లవర్స్కి బ్రైట్గా అంటే డార్క్గా కనిపిస్తుంటుంది, కొన్ని కలర్ఫుల్గా కనిపిస్తాయి అండ్ దే గివ్ అవుట్ ప్లెజెంట్ స్మెల్. కొన్ని ఏమైనా జాస్మిన్, సపోజ్ వీఆర్ టేకింగ్ జాస్మిన్ అండ్ రోజ్, ద స్మెల్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్. మనం బయట చూస్తూనే ఉంటాం నార్మల్గా ఫ్లవర్స్ సైజెస్ ఎలా ఉంటాయి అంటే దాని సైజు షేప్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా. సో చిన్నగా పెద్దగా ఉంటాయి. ఫ్లవర్స్ ప్రొడ్యూస్ ఫ్రూట్స్. సో ఇప్పుడు మనకి సపోజ్ మనం వెజిటేబుల్స్ తీసుకుంటాం, వెజిటేబుల్స్లో ఫ్లవర్స్ వచ్చిన తర్వాతనే దాని నుంచి వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఏమైనా ఫ్లవర్స్ వచ్చిన తర్వాతనే ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ హ్యావ్ మెనీ యూజెస్. ఫ్లవర్స్ నుంచి చాలా యూజెస్ ఉంటాయి. అవేంటి అంటే హౌజెస్, టెంపుల్స్, మ్యారేజ్ ప్లేసెస్ ఆర్ డెకరేటెడ్ విత్ ఫ్లవర్స్. హౌజెస్లో మనం దేనికి యూజ్ చేస్తాం, నార్మల్గా లేడీస్ పెట్టుకుంటూ ఉంటారు ఫ్లవర్స్ని. అట్ ద సేమ్ టైం మనం పూజకు యూజ్ చేస్తూ ఉంటాము, టెంపుల్స్లో కూడా పూజకు యూజ్ చేస్తుంటారు. అండ్ మ్యారేజ్కి ఏం చేస్తారు, డెకరేషన్గా ఫ్లవర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సమ్ ఫ్లవర్స్ ఆర్ షోన్ ఇన్ బిలో. సో ఫ్లవర్స్ని రోజ్ ఫ్లవర్ మనం బయట చూస్తూ ఉంటాం కదా, చాలా ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు రోజ్ ఫ్లవర్స్ని. మ్యారీగోల్డ్ అంటే బంతి పువ్వు మనం ఎక్కువగా దీపావళి సీజన్లో చూస్తూ ఉంటాము. లోటస్ మీకు తెలిసే ఉంటుంది, సరస్వతిదేవి పట్టుకొని ఉంటుంది ఎక్కువగా. లిల్లీ కూడా మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం బయట. సన్ఫ్లవర్ ఎక్కడ చూస్తూ ఉంటాం, అగ్రికల్చర్ Now let us learn about fruit. Fruits grow out of flowers. సో ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫ్లవర్స్ నుంచే ఫ్రూట్స్ అనేవి వస్తాయి మనకి. ఫ్రూట్స్ కంటైన్ సీడ్స్. సో ఫస్ట్ ఫ్రూట్లో ఏముంటాయి, సీడ్స్ అనేవి ఉంటాయి. సీడ్స్ అంటే విత్తనాలు. ఫ్రూట్స్ ఆర్ డెలిషియస్ టు ఈట్. మనం ఫ్రూట్స్ బయట తింటూ ఉంటాం కదా, అవి ఎలా ఉంటాయి, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. దే ప్రొవైడ్ విటమిన్స్ అండ్ మినరల్స్ టు అవర్ బాడీ. ఫ్రూట్స్ ఎందుకు తింటాం, మనం హెల్దీగా ఉండడానికి. హెల్దీగా ఉండాలంటే ఏం కావాలి మనకి, బాడీకి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి కావాలి. వి గెట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఇన్ డిఫరెంట్ సీజన్స్ని బట్టి, అంటే ఎండాకాలం, వానాకాలం అట్లా సీజన్స్ని బట్టి మనకి ఫ్రూట్స్ అనేవి డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇన్ సమ్మర్ వి గెట్ మ్యాంగో. అంటే ఎండాకాలంలో మనం మ్యాంగోస్ తింటూ ఉంటాము. సో అవి ఎప్పుడు వస్తాయి మ్యాంగోస్ అనేవి, ఎండాకాలంలోనే వస్తాయి. అండ్ వాటర్ మిలన్ కూడా ఎక్కువ మనము ఎండాకాలంలో చూస్తూ ఉంటాము. మస్క్ మిలన్ అంటే కర్బూజా పండు కూడా మనం వాటర్ మిలన్, కర్బూజా, మస్క్ మిలన్ ఎక్కువగా సమ్మర్ సీజన్లో చూస్తూ ఉంటాము. చెర్రీ అండ్ బనానా అయితే ఆల్మోస్ట్ అన్ని సీజన్లో వస్తూ ఉంటుంది. చెర్రీస్ కూడా మనం అన్ని సీజన్స్లో తింటూ ఉంటాం. వేరాజ్ ఇన్ వింటర్ వి గెట్ యాపిల్, గోవా, పొమగ్రానైట్ ఎక్సెట్రా. అంటే చలికాలంలో ఎక్కువ మనకి ఏం చూస్తుంటాము, యాపిల్, జామకాయ, ఇంకా దానిమ్మ, ఇవి ఎక్కువగా మనం తింటూ ఉంటాము. ఫ్రూట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ అవర్ డైలీ ఫుడ్. మనం డైలీ ఫుడ్లో ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాం కదా, సో అందుకే ఫ్రూట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ అవర్ డైలీ ఫుడ్. సో సమ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆర్ సీజనల్. సో ఫస్ట్ వన్ యాపిల్, సెకండ్ వన్. సో యాపిల్ ఎప్పుడు వస్తుంది మనకి, వింటర్ సీజన్లో వస్తుంది ఎక్కువగా. మ్యాంగో ఎప్పుడు వస్తుంది, సమ్మర్ సీజన్. చెర్రీస్ ఆల్ సీజన్స్లో మనం తింటూ ఉంటాం. బనానా ఆల్సో, అంటే అరటిపండు కూడా మనం అన్ని సీజన్స్లో తింటూ ఉంటాం. గ్రేప్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో వస్తూ ఉంటాయి. We are discuss about the seed ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఫ్రూట్స్ లోపల ఉంటాయి కదా చిన్న విత్తనాలు, వాటిని సీడ్స్ అంటాం. సో సీడ్స్ గ్రో విత్ ఇన్ ఫ్రూట్స్. ఎక్కడి నుంచి వస్తాయి, సీడ్స్ ఫ్రూట్ లోపల మనకు సీడ్స్ అనేవి గ్రో అవుతాయి. సమ్ ఫ్రూట్స్ హ్యావ్ వన్ సీడ్ అండ్ సమ్ హ్యావ్ మెనీ సీడ్స్ ఇన్సైడ్ దెమ్. సో కొన్ని ఫ్రూట్స్కి మనం చాలా సీడ్స్ చూస్తుంటాం లోపల, కొన్ని ఫ్రూట్స్కి ఓన్లీ సింగిల్ సీడ్సే చూస్తూ ఉంటాము. ఏ మ్యాంగో హ్యాస్ వన్ సీడ్ అండ్ యాపిల్ హ్యాస్ ఏ ఫ్యూ సీడ్స్. మ్యాంగో లోపల మనకు ఒకటే ఉంటుంది, మనం తింటున్నప్పుడు తెలుస్తుంది కదా, మ్యాంగో లోపల ఒకటే విత్తనం ఉంటుంది. సో యాపిల్లో అయితే ఒక 2-3 అలా చూస్తూ ఉంటాం. ఏ పపాయ హ్యాస్ మెనీ సీడ్స్. అంటే పొప్పడి పండులో కూడా మనం చాలా సీడ్స్ని చూస్తూ ఉంటాం. We eat seeds of some plants.
సో మనం విత్తనాలు ఉన్న ఫ్రూట్స్ చాలా వరకు తింటూ ఉంటాము. ఏ సీడ్ కెన్ గ్రో ఇంటూ ఏ బేబీ ప్లాంట్ కాల్డ్ సీడ్లింగ్. సో మనం ఆ సీడ్ని వేసినప్పుడు ఏమవుతుంది, ఒక బేబీ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. సో దాన్ని ఏమంటారు, సీడ్లింగ్ అంటారు. అంటే విత్తనాలు వేసి గ్రో అయ్యేదాన్ని సీడ్లింగ్ అంటారు. బై యూజింగ్ ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్ ఫ్రమ్ ఇట్ సరౌండింగ్. అది ఏం చేసుకుంటుంది అంటే బేబీ ప్లాంట్ గ్రో అవ్వడానికి మనం దాన్ని ఏం చేస్తుంది, ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్ అంటే బేబీ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది మన సరౌండింగ్లో. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సీడ్స్: పపాయా సీడ్స్, మ్యాంగో సీడ్, పియర్ సీడ్, apple seeds. So now we are discussing about the uses of seeds. Seeds of some plants such as coconut, palm, soya bean, sunflower, peanut give us cooking oil. So some seeds ఏమవుతున్నాయి మనకి, వాటి నుంచి మనకు ఆయిల్ అనేది వస్తుంది. అవి ఎగ్జాంపుల్ ఏంటి, కోకోనట్, పామ్, సోయాబీన్, సన్ఫ్లవర్, పీనట్ గివ్ us కుకింగ్ ఆయిల్. వీటన్నిటి నుంచి మనకి ఏమొస్తుంది, ఆయిల్ అనేది, మనం వంట చేసుకున్న ఆయిల్ అనేది వస్తుంది. సో లెన్సీడ్ ఆయిల్ యూజ్డ్ ఇన్ పెయింట్స్. ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలి లిన్సీడ్ అంటే? సో లిన్సీడ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాంట్స్. లిన్సీడ్ ఆయిల్ మీన్స్ అవిసె గింజల్ని మనం ఆ ఆయిల్ని పెయింట్స్లో యూజ్ చేస్తాము. సీడ్స్ ఆఫ్ పెప్పర్, సీసమ్, మస్టర్డ్ గివ్ us స్పైసెస్. అంటే మనం ఈ పెప్పర్ అనేది ఏంటి, పెప్పర్ అంటే మిరియాలు, మస్టర్డ్ అంటే ఆవాలు, వీటిని ఏం చేస్తాం మనము, ఈ విత్తనాలను ఏం చేస్తాము, మనం వంట చేసుకునే స్పైసెస్ అంటే మసాలాలుగా యూజ్ చేస్తాం. సీడ్స్ ఆఫ్ క్యాస్టర్, దత్తురా గివ్ us మెడిసిన్స్. అంటే క్యాస్టర్ మీన్స్ ఆముదము, ఇంకా దత్తురా అంటే ఉమ్మెత్త పువ్వు. వీటిని ఏం చేస్తారు, మెడిసిన్స్ రెడీ చేయడానికి యూజ్ చేస్తారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింగిల్ సీడెడ్ ప్లాంట్స్. సింగిల్ సీడెడ్ ప్లాంట్ ఏంటి ఇక్కడ, మ్యాంగో. నెక్స్ట్ మల్టీసీడెడ్ ప్లాంట్స్లో గ్రామ్ ప్లాంట్ మీన్స్ శనగలు. నెక్స్ట్ బీన్స్ అంటే మనం డైలీ వెజిటేబుల్గా తింటుంటాం కదా, ఆ ప్లాంట్. సో టుడేస్ టాపిక్ ఈస్ that's all for today. All for today. Homework is remaining 2 questions for your homework book. Write 2 times. Stop. Thank you.